చికెన్ని సెమీ గ్రేవీ చేస్తున్నాం. అంటే ఏమీ లేదు, చక్కగా ఫ్రై చేసుకోవడమే. దాని ఇంగ్లీష్లో సెమీ గ్రేవీ అంటాం. చక్కగా నూనె వేగిన దాకా బాగా వేడెక్కించండి. స్టవ్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేడెక్కిన నూనెలోని వేయాలి. ఆనియన్స్ని చక్కగా గోల్డెన్ కలర్ లాగా వచ్చంటే బంగారు ఛాయలో వచ్చిన దాకా వేయించుకోవాలి. దగ్గరికి గోల్డెన్ కలర్లో వస్తుంది. ఇలా వస్తే సరిపోద్ది. మరి ఎక్కువగా గోల్డెన్ కలర్లో వచ్చేసిన ప్రాబ్లమే, చేదు వచ్చేస్తుంది. ఇలా బాగా వేగుతున్నప్పుడు ముందుగుంట కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకోవాలి. చక్కగా ఆ టమాటా ముక్కల్ని వేసుకోవాలి. బాగా టమాటాలు చూసారా వేగుతున్నాయి. అలాగ దగ్గరగా ఓపుకు మాత్రం ఉండాలండి. ఏదైనా చేసేటప్పుడు మాత్రం వంట రుచిగా రావాలంటే కొంచెం బాగా వేపాలి. చికెన్కి కర్రీకి సరిపడేటట్లుగా సాల్ట్ వేసుకొని చక్కగా మగ్గేటట్లుగా మూత పెట్టుకోవాలి. టమాటా మగ్గిందో లేదో ఒకసారి చూసుకుందాం. మూత తీసి బాగా దగ్గరికి నూనె వచ్చేసిందంటే మగ్గిందని అర్థం. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. మగ్గింది కదా, బాగా రెడీ అయిపోయింది. బాగా కలుపుకోవాలి. తగినంత కారం. 1/2 కేజీ చికెన్లోని కారం, పెరుగు, ఉప్పు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కూడా సరిపడినట్టుగా వేసుకొని దాంట్లో కొంచెం నిమ్మకాయ ముక్క కూడా వేసి కలిపి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ వేగిన మిశ్రమంలోకి చికెన్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అయితే ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఏం చేయాలని డౌట్ వస్తుంది కదా, చికెన్ని 1 గంట సేపు మూత పెట్టుకుంటే సరిపోద్ది. చికెన్ బాగా వేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి. దాంట్లో వచ్చిన జ్యూసీ అంతా కూడా బయటకు వచ్చేలాగా వేపాలి. ఓకేనండి, బాగా కలుపుతుంటే చూడండి దీంట్లో ఉన్న వాటర్ పోయింది. నెక్స్ట్ ఆయిల్ కూడా పైకి అలా తేలుతుంది. తయారు చేసుకున్న మసాలా ఉంటుంది కదా, ఆ మసాలాని వేసుకుందాం. ఇంకో గరం మసాలా అంటే మన ఇంట్లో ఉంటాయి కదా స్పైసెస్ గురించి, అవి కూడా చక్కగా వేసుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత తీసి చూస్తే ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా, కొంచెం వాటర్ వేసుకోవాలి గ్రేవీ గురించి. మీట్ కూడా లోన చిన్నది ఏదైనా ఉంటే బాగా ఉడకడానికి. వేసిన తర్వాత కొంచెం ఇప్పుడు ఇలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందాం. అప్పుడు గ్రేవీ అంతా కూడా ముక్కకు పట్టేటట్లుగా ఉడుకుతుంది. చక్కగా గ్రేవీ అయిపోయింది. మూత తీసాం కదా, ఒకసారి బాగా కలబెట్టుకొని ఒక 5 నిమిషాలు మంట మీద పెట్టి చక్కగా ఉడికించుకుందాం. మూత పెడదాం. అయితే బాగా ఇంతసేపు అయింది కదా, మూత తీసి చక్కగా ఇంకా దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. మొక్కకి గ్రేవీ అంటుకునేటట్లుగా కలపాలి. అప్పుడు చక్కగా మనం అనుకునేటట్టుగా సెమీ చికెన్ గ్రేవీ రెడీ అయిపోద్ది. చక్కగా మొక్కకు అంతటికి కూడా పట్టియాలి గ్రేవీ. దగ్గరికి అయిపోయింది చూడండి. మొక్కకు కూడా చక్కగా మసాలా అంతా కూడా పట్టేసింది. ఓకే, ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుంటే రెడీ.